జనరల్గా మనం ఒక చిన్న చెట్టు పైన పక్షులు గూడు కట్టడం చూసింటాం. ఆ చెట్టు కింద పక్షులు గలీజ్ చేయడం చూసింటాం కదా. బట్ ఏపీలో ఒక చెట్టు ఉంది భయ్య. ఆ చెట్టు నియర్లీ 5 acres ఉంటుంది. ఆ చెట్టు మీద ఏ పక్షులు గూడు కట్టవంట అండ్ ఏ పక్షులు గలీజ్ చేయవంట. చాలా క్లీన్గా ఉంటుందంట భయ్య. అంతేకాకుండా 1989లో బిగ్గెస్ట్ బ్యానియన్ ట్రీగా గిన్నీస్ బుక్లోకి రికార్డ్ అయింది భయ్య. సో అసలు ఈ చెట్టు ఏంటి, ఈ చెట్టు ఏపీలో ఎక్కడుంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చెట్టుని తిమ్మమ్మ మరిమను అని పిలుస్తారు. సో కదిరి నుంచి 40 kilometers డిస్టెన్స్లో తిమ్మమ్మ మరిమను ప్లేస్ ఉంటుంది భయ్య. ఈ ప్లేస్ని ఎలా చేరుకోవాలో చూద్దాం. కదిరి నుంచి డైరెక్ట్గా తిమ్మమ్మ మరిమన్ దగ్గరికి బస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి. సో బస్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 o'clock అండ్ 12 o'clock ఇలా ఉంటుంది. లేదంటే కదిరి నుంచి కొక్కంటి క్రాస్కి వచ్చాక అక్కడి నుంచి డైరెక్ట్గా షేరింగ్ ఆటోస్ ఉంటాయి తిమ్మమ్మ మరిమన్ వరకు. కొక్కంటి క్రాస్ నుంచి తిమ్మమ్మ మరిమాను 25 kilometers ఉంటుంది. రోడ్డు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రోడ్డుకి అటు సైడు ఇటు సైడు పొలాలు అండ్ పంటలు ఉంటాయి. చాలా సూపర్గా ఉంటుంది. నేచర్ మాత్రం పీక్స్లో ఉంటుంది. సో మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఒక టోకెన్ ఇస్తారు భయ్య. టోకెన్ వచ్చి 10 rupees అనమాట. టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ టెంపుల్ ఇయర్ మొత్తం ఓపెన్లో ఉంటుంది. టెంపుల్ టైమింగ్ వచ్చి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది భయ్య. లొకేషన్ చాలా బాగుంటుంది భయ్య. సో ఇక్కడ మనం చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఫొటోస్ తీసుకోవడం అంత ఛాన్స్ ఉండదు. ఎందుకంటే చెట్టు చుట్టూ ఫెన్సింగ్ వేశారనమాట. ఫెన్సింగ్ అవుట్ సైడ్ నుంచి చూసుకొని టెంపుల్లోకి వెళ్ళాలి. మెయిన్ టెంపుల్ అమ్మవారు అండ్ వాళ్ళ హస్బెండ్ అనుకుంటా. చాలా పవర్ఫుల్ అంట, ఇక్కడ ఎవరో చెప్తుంటే విన్నాను. ఇక్కడ ఈ చెట్టు చూసారా, ఈ చెట్టుకి ఫుల్గా బట్టలతో కట్టినారు. ఇక్కడ ఏమైనా కోరుకొని ఇలా కడితే వితిన్ 1 yearలో కోరుకునేది జరుగుతుందని ఈ విలేజ్ వాళ్ళు నమ్ముతారు. అంతేకాదు భయ్య, ఈ తిమ్మమ్మ మరిమాను చెట్టుకి పెద్ద స్టోరీ ఉంది. సో ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం ఏంటి స్టోరీ అని. సార్ మీ పేరు నుంచి స్టార్ట్ చేయండి. నా పేరు మనోహర్ అండి. ఓకే. నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. ఓకే. తిమ్మమ్మ మరిమాన్ అంటే ప్రపంచంలోనే ఒక పెద్ద మహావృక్షం. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో 1989లో గిన్నిస్ రికార్డ్ అయింది. ఓకే. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరత శిరోమణి చరిత్రే తిమ్మమ్మ మరిమాన్. ఓకే. ఈ అమ్మవారి ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం మన భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదా, పక్కనే విలేజ్ అండి బుక్కపట్నం. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు శెట్టిబలిదల వంశస్థుల్లో జన్మించింది తిమ్మమ్మ. మరి బుక్కపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటిబయలు, ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. అదే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. కానీ అది నయం కాక భర్త చనిపోవడంతో సతీ సావిత్రిలాగా అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి అనుకున్నారు. ఇలా చేయాలంటే ఇప్పుడు మండల వ్యవస్థ బదులు పాలేగాల రాజ్యం అవుతుంది. ఇలా మనమున్న ఈ ప్రాంతం కొక్కంటి పాల్యం అనేవాళ్ళు. ఓకే. సతీ సహగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే పాలేగారు అన్నారటమ్మ, పతివ్రతలుగా గుర్తింపు పొందిన స్త్రీకి మాత్రమే అనుమతి ఉందని. మరి ఆనాడు అమ్మవారి యొక్క పతివ్రత ధర్మాన్ని పరీక్షించేకి 2 పరీక్షలు ఇచ్చారట. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు, ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి రెండేందు విజయం సాధించి ఆ వేళ అమ్మవారు తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ, చూడండి ఆ మధ్యలో గోపురం కలిసం పెట్టారు కదా, ఓకే, అక్కడ
అమ్మవారి కోరిక మేరకు అగ్నిగుండం ఏర్పాటు చేశారు. ఓకే. దానికి 4 ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి, అయ్యా మా శరీరాలు ఈ అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి చిదికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మర్రి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగిరించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమ్మమ్మే మరిమాననేటువంటి పేరుతో పూజింపబడుతుందని వాగ్దానం చేస్తూ తన భర్తతో పాటు అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఓకే. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీసాగమన కార్యక్రమం పూర్తయింది. చితి నుంచి నీరు పొంగి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. ఇలా ఆనాడు అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమ్మమ్మే మరిమా. ప్రజెంట్ ఇప్పుడు ఈ చెట్టు 9 acres ఉందండి. కానీ ఒరిజినల్ చెట్టు తల్లి వేరు మొదలంటే అక్కడే. ఆ మధ్యలో గోపురమే వాళ్ళు ప్రదక్షిణ తిరుగుతున్నారు కదా, అదే మొదలకు సాక్ష్యం. ఒరిజినల్ చెట్టు ఇప్పటికి 89 సంవత్సరాల క్రితం అంటే 1935లో ఒరిజినల్ ఏజ్ బార్ పడిపోయింది. ఆ మొదలకు సాక్ష్యంగా అలా తయారు చేశారు. ఇక్కడ కొన్ని మహిమలు ఏంటంటే, ప్రపంచవరిని సందర్శించాము ఉత్సాహంతో. ఈ మర్రి చెట్టు ఆకు కానీ కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళకూడదు. అలా తీసుకోవాలనుకుంటే వెహికల్స్ కూడా ఇక్కడి నుంచి మూగాం. పసుపు కుంకాలు ప్రసాదం తీసుకోవచ్చునండి. బలి పూజలు మాంసాహారాలు అటువంటి ఇక్కడ చేయకూడదు. మనం అవి సేవించి కూడా ఇక్కడికి రాకూడదు. అమ్మవారి దగ్గర ఒక మంచి వరం సంతానం, వివాహం. అమ్మవారిని ప్రార్థించి మృక్కుబడి చేసుకొని పూజారిచ్చిన ముడుపులు ఇలా చెట్టు గడతారండి. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చోటు. మరి ఇక్కడికి వచ్చిన యాత్రికులకు ఆశ్చర్యం అంటే చూడండి, మహావృక్షాల మీద పక్షులు గూడు కట్టవు. కానీ పక్షులు పగలంతా ఇక్కడే ఉంటాయి. ఈ మహావృక్షం ఎల్లప్పుడూ మరిపలు ఉంటాయి. చూడండి ఎర్రగా ఉన్నాయి ఇక్కడ. ఆ సైడ్ ఎర్రగా కాసాయి చూడండి. అలా పక్షులు మరిపళ్ళు ఉంటాయి. పక్షులు పగలంతా మరిపళ్ళు తిని ఆస్వాదిస్తాయి తప్ప మరి ఎక్కడా గలిచి ఎంత క్లీన్గా ఉంటుందో చూడండి. రాత్రి సమయాన్ని ఇక్కడ పక్షులు ఏవి నిద్రించు. మరి ఎందుకు ఇలా అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు మళ్ళీ తిరిగి జీవం పోసారు కదా, ఆ కృతజ్ఞతాభావంతో భక్తి మార్గులు వెళ్తున్నాయట. ఇప్పుడు ఈ చెట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. వారి సంరక్షణలో అభివృద్ధి, గుడి ప్రైవేట్ కమిటీ హ్యాండ్ ఓవర్తో అభివృద్ధి. ఇది తిమ్మమ్మ మరిమాను యొక్క చరిత్ర అండి. థ్యాంక్ యూ. ఒక క్వశ్చన్, మీరు చెప్పారు కదా ఇలాగా ఇక్కడ నుంచి ఏదైనా ఆకు కానీ తీసుకొని పోకూడదు, ఎవరైనా ట్రై చేసినారా ఇలాగా? చాలామంది ఇది వాస్తవాన్ని పరీక్షించాలని కొంతమంది, తెలియక కొంతమంది తీసుకెళ్ళి ఇది అవును ఇది వాస్తవం అనేటువంటి ప్రూఫ్ మనకు దొరికింది. ఓకే. సో ఓకే. ఇక్కడ ఏమైనా పండుగలు ఏమైనా చేస్తారా? ప్రతి మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున దొరుకుతాయండి. ఇటు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడ 4 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలలో అమ్మవారి కార్యక్రమాలు ఆస్వాదిస్తారు. ఈ చెట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంరక్షణలో దినదిన అభివృద్ధి చెందుతుంది. దేవస్థానం ఒక ప్రైవేట్ కమిటీ హ్యాండ్ ఓవర్తో అభివృద్ధి అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఆ పెద్దని చెప్పారు కదా ఇక్కడ పక్షులు గలీజు చేయవని చెప్పి, నేను లిటరల్గా 35 minutes సెర్చ్ చేశాను భయ్య, ఎక్కడైనా ఒక పిట్ అయినా రెట్ట వేసి ఉంటుందా అని. సో చాలా క్లీన్గా ఉంది. సో ఇలాంటివన్నీ విని చూసిన తర్వాత భక్తి పొంగి పొరులుతుందనమాట. సో ఇది భయ్య తిమ్మమ్మ మరిమాను వీడియో. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.